హలో ఫ్రెండ్స్. పాలమూరు యూనివర్సిటీ ఇది మహబూబ్‌నగర్‌లో లొకేట్ అయ్యి ఉంది. 171 ప్లస్ ఎకర్స్‌లో ఇది లొకేట్ అయ్యి ఉంది. ఇది 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. 146 అఫిలియేటెడ్ కాలేజెస్ దీని కింద ఉన్నాయి. నెక్స్ట్ 125K అకాడమిక్ స్కాలర్స్ ఉన్నారు. మనకి ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. మహబూబ్‌నగర్‌లో రైల్వే స్టేషన్ కూడా ఉంది. రైల్వే స్టేషన్ నుంచి మనకి 20 రూపీస్‌వి పే చేసి లోకల్ ఆటోస్‌కి మనం వెళ్ళొచ్చు. బస్ స్టాండ్ నుండి కూడా బసెస్ అవైలబుల్ ఉంటాయి. బసెస్‌కైతే 10 రూపీస్ చార్జెస్ తీసుకుంటారు మెయిన్ యూనివర్సిటీ వరకి. యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ మనం చూసుకోవచ్చు దీంట్లో. ఇక్కడ డిస్‌ప్లే ఇది మెయిన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ అన్నమాట. క్యాంపస్ ఎంట్రన్స్. మెయిన్ రోడ్‌కి చాలా దగ్గరుంటది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్ట్స్ బిల్డింగ్ అన్నమాట. ఆర్ట్స్ ఎంఏ కోర్సెస్ అన్నీ ఈ బ్లాక్‌లోనే ఉంటాయన్నమాట. ఆర్ట్స్ బ్లాక్. పాలమూరు యూనివర్సిటీ ఆర్ట్స్ బ్లాక్. నెక్స్ట్ వచ్చేసి ఇది సైన్స్ బ్లాక్ అన్నమాట. ఎంఎస్‌సి రిలేటెడ్ ఆల్ కోర్సెస్, క్లాస్ రూమ్స్ ఈ బ్లాక్‌లోనే ఉంటాయి. నెక్స్ట్ ఈ లోగో పాలమూరు యూనివర్సిటీ లోగో. నెక్స్ట్ వచ్చేసి ఇది పీజీ బాయ్స్ హాస్టల్. మెయిన్ రోడ్‌కి చాలా దగ్గరుంటది. జస్ట్ ఒక కాంపౌండ్ వాల్ జంప్ చేస్తే కాంపౌండ్ వాల్ దాటగానే అక్కడే మెయిన్ రోడ్ ఉంటది. వాటెవర్ ద గ్రాసెస్ ఎనీథింగ్ ఆహ్, ఉంటాయి. మనకు కావాలనుకుంటే గనుక మనం కొంచెం దూరం నడవాల్సిందే పాలమూరు యూనివర్సిటీ నుంచి. బాయ్స్ హాస్టల్ స్పెషల్‌గా మనకు హాస్టల్‌లో సీట్ రావాలంటే వెనెవర్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కౌన్సెలింగ్‌కెళ్ళినప్పుడు అక్కడే మనం హాస్టల్‌కి ఎంటనే అప్లై చేసుకోవాలి. స్పెషల్‌గా 100 రేడియస్ డిస్టెన్స్‌లో ఉన్న స్టూడెంట్స్‌కి మాత్రమే హాస్టల్ అలో చేస్తారు. రికమెండేషన్స్ వర్కౌట్ అయితే మీరు ఎవరితోనైనా రికమెండ్ చేపించుకొని కూడా హాస్టల్ ఇప్పించుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే హాస్టల్ కూడా చాలా బావుంటది. బిల్డింగ్ కానీ, లోపల ఫెసిలిటీస్ కావచ్చు. వైఫై ఫెసిలిటీ కూడా ఉంటది. సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి. కాకపోతే సమ్‌టైమ్స్ వర్క్ చేస్తాయి. మేజర్ టైమ్‌లో వర్క్ చేయవన్నమాట. వైఫై ఫెసిలిటీ కూడా ఉంటుంది. మినరల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మెస్ హాల్ చాలా పెద్దగుంటది. ఫర్ ఈచ్ రూమ్ 4 మెంబర్స్ ఉంటారు. సీనియర్స్ అయితే డెఫినిట్‌గా 4 మెంబర్స్ ఉంటారు. జూనియర్స్ మేబీ బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంట్రెస్ట్ పైన సీనియర్స్ డిమాండ్ కంట్రోలింగ్ నడుస్తది డెఫినిట్‌గా. సీనియర్స్ రూమ్‌కి 6 మెంబర్స్ పెట్టొచ్చు ఆర్ 8 మెంబర్స్‌ని పెట్టొచ్చు. స్ట్రెంగ్త్‌ని బట్టి ఉంటది. ఇందులో కేర్ టేకర్ అలాగే వార్డెన్స్ కూడా సెపరేట్ ఉంటారు. వాళ్ళు ఉన్నప్పటికీ రెగ్యులర్‌గా వాళ్ళేం విజిట్ చేయరు. ఎప్పుడో ఒకరు వస్తా ఉంటారు. డెఫినిట్‌గా స్టూడెంట్స్ మాత్రం ఇన్‌చార్జ్ ఉంటది. వాటెవర్ ద మెస్ మెన్యూకి సంబంధించిన ఇన్‌చార్జ్. అదేవిధంగా టోటల్ 2 వీక్స్‌కి ఒకసారి లేకపోతే 1 మంత్‌కి ఒకసారి డిపార్ట్‌మెంట్ చేంజ్ అయితా ఉంటాయి ఇన్‌చార్జ్ డిపార్ట్‌మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ మెయిన్ రోడ్‌కి చాలా దగ్గరగా, కాలేజెస్ కూడా చాలా దగ్గరగా, గ్రౌండ్‌కి కూడా చాలా దగ్గరగా ఉంటది బాయ్స్ హాస్టల్. అదేవిధంగా లైబ్రరీకి, ఇండోర్‌కి కొంచెం చాలా డిస్టెన్స్, చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటది డెఫినిట్‌గా. ఫుడ్ విషయానికొస్తే టిఫిన్స్ టిఫిన్స్ బావుంటాయి. వీక్లీ వన్స్ నాన్ వెజ్. ఆన్ సండే నాన్ వెజ్ ఉంటది. ఓకే. దోస్ హూ ఆర్ వెజ్ వాళ్ళకి సెపరేట్‌గా ఏ స్వీట్స్ గాని, ఏం గాని సెపరేట్‌గా ఏం మేక్ జేయరు. జస్ట్ ఒక కర్రీ, టమాటో కర్రీ చేసిస్తారు. మెస్ బిల్ డెఫినిట్‌గా డిపాజిట్ చేయాల్సుంటది. ఫస్ట్ ఇయర్‌లో ఒకసారి, సెకండ్ ఇయర్‌లో ఒకసారి డెఫినిట్‌గా డిపాజిట్ చేయాల్సుంటది. నెక్స్ట్ బిల్డింగ్ గర్ల్స్ హాస్టల్. దీంట్లో చాలా ఎక్కువ టూ మచ్ స్ట్రెంత్ ఉంటది. మినిమమ్ 600-900 వరకి స్టూడెంట్స్ అయితే ఉంటారు. వాళ్ళకి ఫుడ్ విషయానికొస్తే టిఫిన్స్ బావుంటాయి. అదేవిధంగా వీక్లీ వన్స్ నాన్ వెజ్ పెడతారు డెఫినిట్‌గా. అదేవిధంగా స్వీట్స్ కూడా డెఫినిట్‌గా స్వీట్స్ ఉంటాయి. మెయిన్ రోడ్‌కి కాస్త డిస్టెన్స్‌లోనే ఉంటుంది. అదేవిధంగా ఆర్ట్స్ సైన్స్ బ్లాక్‌కి కూడా కొంచెం డిస్టెన్స్‌లోనే ఉంటుంది. మరీ ఎక్కువ కాకుండా దగ్గరే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ. ఇట్స్ ద గ్రేటెస్ట్ వన్ లైబ్రరీ. పాలమూరు యూనివర్సిటీలో ఏదైనా వర్త్ ఉందంటే ఇట్స్ ఎ లైబ్రరీ. చాలా బావుంటది. ఇన్‌సైడ్ కూడా చాలా బావుంటది. ఆల్ టైప్ ఆఫ్ పేపర్స్, మ్యాగజైన్స్ ఈ లైబ్రరీ కూడా అవైలబుల్ ఉంటది. మన సబ్జెక్ట్స్ రిలేటెడ్ బుక్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. కాకపోతే కాంపిటేటివ్‌కి సంబంధించినవి కూడా మ్యాగజైన్స్ ఉంటాయి కానీ, బుక్స్ చాలా ఓల్డ్‌వి ఉంటాయన్నమాట. అంటే చాలా ఓల్డ్ ఎడిషన్స్ కావచ్చు. చాలా ఓల్డ్ బుక్స్ మాత్రమే లైబ్రరీలో అవైలబుల్ ఉంటాయి. ఇది హాస్టల్‌కి చాలా డిస్టెన్స్‌లోనే ఉంటది డెఫినిట్‌గా. లైబ్రరీలోనే స్ట్రెయిట్‌గా మీరు లైబ్రరీకెళ్ళి రాగానే లోపల రైట్ సైడ్‌కి స్టడీ రూమ్ గూడా ఉంటుంది. స్టడీ హాల్ లాగా. ఇక్కడ చైర్స్ కానీ, టేబుల్స్ కానీ చాలా ఫెసిలిటీస్ చాలా బావుంటాయి. అదేవిధంగా ఫోటోలో చూసుకున్నట్లుగా మనకి అక్కడ గ్రాస్ కూడా చాలా బావుంటది. అక్కడ ఒక ఈవినింగ్ టైమ్ కూర్చొని చదువుకోవడానికి ఫెసిలిటీస్ చాలా బావుంటాయి. లైబ్రరీ లోపలనే లైబ్రరీ ఆడిటోరియం గూడా ఉంటుంది. చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ గానీ, మనకి అక్కడే జరుగుతా ఉంటాయి లోపల. నెక్స్ట్ వచ్చేసి ఇండోర్ స్టేడియం. ఇండోర్ స్టేడియం గేమ్స్ అక్కడ బావుంటాయి. ఫెసిలిటీస్ చెస్ గావచ్చు, క్యారమ్ గావచ్చు, టేబుల్ టెన్నిస్ గావచ్చు చాలా బావుంటాయి.
షటిల్ బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి. ఇది లైబ్రరీ వెనకాలే లొకేట్ అయి ఉంటది. ఓకే. ఇవి మెయిన్ రోడ్‌కి కానీ ఆహ్, బాయ్స్ ఆర్ గర్ల్స్ హాస్టల్ కానీ చాలా లాంగ్ డిస్టెన్స్‌లోనే ఉంటాయి. ఓకే. మీరు వెళ్ళాలనుకుంటే డెఫినిట్‌గా అటు సైడ్ వెళ్ళొచ్చు లోపట ఇండోర్ స్టేడియం. ఇండోర్ స్టేడియం లోపల కార్నర్‌లోనే జిమ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. దాంట్లో జిమ్ ఎక్విప్‌మెంట్స్ కూడా అక్కడే అవైలబుల్ ఉన్నాయి. ప్రతి దానికి ఒక సీసీ రోడ్ అవైలబిలిటీ ఉంటది. ఇఫ్ యూ హావ్ ఎనీ వెహికల్ మీ ఫ్రెండ్స్‌కి ఎవరికన్నా వెహికల్ ఉంటే కెన్ రీచ్ ఈజీగా రీచ్ అవ్వచ్చు. బై వాక్ ఎళ్ళినా ఓకే. ఇట్స్ బావుంటది. మాట్లాడుతూ అట్లా గూడా ఎళ్ళొచ్చు. రిమైనింగ్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంటది. ఎగ్జామినేషన్ బ్రాంచ్ అదేవిధంగా ఫార్మా బ్లాక్, ఐసీ హాస్టల్ ఓకే. ఇంకా ఇలాంటి ప్లేసెస్ అన్నీ ఉంటాయి. ప్రతి దాంట్లో చాలా వెదర్ మాత్రం చాలా బావుంటది. విత్ లాట్ ఆఫ్ ట్రీస్ నేచురల్‌గా చాలా బావుంటది. ఇఫ్ మీకేదైనా గ్రోసరీస్ కావాలనుకుంటే యూనివర్సిటీ నుంచి ఒక 1 కిలోమీటర్ ఆర్ 800 మీటర్స్ డిస్టెన్స్‌లో బండమీదపల్లి అనే ఏరియా ఉంటుంది. అక్కడికెళ్ళి తెచ్చుకోవచ్చు. వాటెవర్ ఎనీథింగ్ ఉన్నా కొంచెం డిస్టెన్స్‌లో నడిసి మనం తెచ్చుకోవచ్చు. క్యాంటీన్ అనేది ఆర్ట్స్ కాలేజ్‌కి, సైన్స్ బ్లాక్‌కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. కాకపోతే ఆ బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ అయింది. మరి ఓపెనింగ్ సెరమనీ ఇనాగ్రేషన్ చేశారో లేదో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టిల్ తెలీదు. నెక్స్ట్ ఫేమస్ ప్లేసెస్ చూడాలనుకుంటే కేసీఆర్ అర్బన్ పార్క్, కేబుల్ బ్రిడ్జ్, అదేవిధంగా పిల్లలమర్రి, మహబూబ్‌నగర్ పిల్లలమర్రి ఇట్స్ ఎ గ్రేట్. నెక్స్ట్ అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మన్నెంకొండ టెంపుల్. ఓకే. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అన్నమాట. చాలా గ్రేట్ ఉంటది టెంపుల్. అదే విధంగా కాస్త డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకున్నట్లయితే జోగులాంబ గద్వాల్, ఆలంపూర్ టెంపుల్ కూడా మనకి మంచి టూరిస్ట్. థియేటర్స్ విషయానికొస్తే ఏవిడి థియేటర్ కూడా ఉంది. అదేవిధంగా కృష్ణ థియేటర్ అని చెప్పేసి అన్ని 3 మూవీస్ ఏసే థియేటర్ గూడా ఉంది. మనకు నెక్స్ట్ షాపింగ్ విషయానికొస్తే సీఎంఆర్ గావచ్చు, చెన్నై షాపింగ్ మాల్ గావచ్చు, అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి. విశాల్ మార్ట్ గూడా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ విషయానికొస్తే చాలా హోటల్స్ ఉంటాయి. పిస్తా హౌస్ కూడా ఉంటది. పిస్తా హౌస్ కంటే ఇంకా జీసన్ చాలా బెటర్ హోటల్. లైబ్రరీ అనేది చాలా బెస్ట్ ప్లేస్ ఫర్ ఎవరైతే కాంపిటేటివ్ పర్పస్ వచ్చి ఉంటారో వాళ్ళకి డెఫినెట్‌గా లైబ్రరీ ఈస్ ద బెస్ట్ ప్లేస్. స్టడీలు కూడా చాలా బావుంటది. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ రూమ్స్ అన్ని కోర్సెస్ కంపల్సరీ అటెండ్ అవ్వాలని లేదు. సైన్స్ వాళ్ళకి అదేవిధంగా ఆర్ట్స్‌లో కూడా స్పెషల్‌గా కొందరు సబ్జెక్ట్స్ మాత్రం డెఫినెట్‌గా కంపల్సరీ క్లాస్‌కి అటెండ్ అవ్వాలని చెప్తారు. యూనివర్సిటీ నుంచే సెపరేట్‌గా ఎస్సీ, బీసీ సెల్స్ కూడా ఉంటాయి. సెలబ్రేషన్స్ కూడా బానే జరుగుతా ఉంటాయి. నెక్స్ట్ కాంపిటేటివ్ పర్పస్ స్టడీ సర్కిల్ కూడా ఉంటుంది. కాకపోతే ఏ సబ్జెక్ట్స్ కంప్లీట్‌గా ఫినిష్ చెయ్యరు. ఓకే. దిస్ ఈస్ ద ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ Palamur University and surroundings.